ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ ఎదగాలని ఎందుకు కోరుకుంటది? ఆ మమతా బెనర్జీ ఎదగాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటది? ఇక్కడే ఓ పెద్ద కన్ఫ్యూజన్. అంటే మోడీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నీడలో ఎదగాలనుకుంటున్న పార్టీలు ఈ రెండు పార్టీలు ఉన్నాయేమో, కానీ ఇప్పుడు అదే పార్టీ నిర్ణయాలు వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అనేది. అంటే ప్రాక్టికల్గా ఒకప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదేంటంటే పాలిటిక్స్ అనేది పవర్ బేస్డ్ అండి. ఒక శక్తి కావాలి అంతే. మనం చెప్తే నెగ్గాలి, అది తీసేయంటే తీసేయాలి, అది పెట్టు అంటే పెట్టేయాలి. ఇలాంటి ఒక స్వభావం ఉన్నటువంటి వాళ్ళే పెద్ద స్థాయిలో నాయకులుగా ఉంటుంటారు. ఈ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అట్లా తమ మాట నెగ్గట్లేదు కాబట్టి కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసుకుని ఓ శరద్ పవార్ ఒక పార్టీ పెట్టుకున్నా, మమతా బెనర్జీ ఒక పార్టీ పెట్టుకునే, ఇట్లా ఎవరికాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు. తర్వాత సీన్ కట్ చేస్తే వీళ్ళు కాంగ్రెస్ని బలహీనపరిచి కాంగ్రెస్ని మనం బ్లాక్మెయిల్ చేయడానికి ఎదురుగుండా ఒక పార్టీ అని వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళల్లో వీళ్ళ చీలికల వల్ల బలోపేతం అయిపోయింది భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ఓట్లు చీలిపోవడం వల్ల క్రమంగా భారతీయ జనతా పార్టీ స్థిరత్వాన్ని సంపాదించుకుంది. అది ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నుంచి యువతలకు వచ్చి ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో వాళ్ళు ప్రాంతీయ పార్టీల చెప్పు చేతల్లో నడిచింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ